అందరికీ సున్నం పెట్టి అందరినీ కథం పట్టింది. ఎవరిని పరిష్కరించారు చెప్పు? ఒక పేరు చెప్పదు కాన్స్టిట్యూన్సీ పనులైనా ఆయన మధ్య బతికిడు అని చెప్పు. ఇంకోడు ఆఖరికి నీ బంధువులు కూడా కథం ఎత్తి అప్పుల పేరు మీద షూరిటీల పేరు మీద ఆఖరి కాళ్ళు కూడా కథం. అవునా? ఇది నేను చెప్పేది కేవలం నేను వ్యక్తిగా చెప్తున్నా. ఇది ఆరుమూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలందరి మనసులో ఉన్నది, ప్రజలందరి మనసులో ఉన్నది. ఇంకా నాకంటే ఇంకా చెప్పగలరు ఆరుమూరు ప్రజలు. కాబట్టి ఆయన పట్ల క్లియర్ అభిప్రాయం ఈ 2-3 రోజులు మార్పు ఎక్కడ ఇలా అదే దోసుకోలేదా? ఎక్కడైతే తెచ్చినావు ఏడకే తెచ్చినావు. త్వరలో నీ మీద ఈడీ దాడి కూడా జరగాలనేది కూడా మాకు తెలుస్తుంది. రైట్. ఇంకోటి ఏమంటుందంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేసినావు? ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తం సర్వంగా నాశనం చేసినావు. ఎక్కడైతే కాన్స్టిట్యూన్సీ లో తెలంగాణ ఉద్యమకారులు కానీ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు కానీ, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ గత 18 నుంచి 18 నెలల నుంచి ధైర్యం చెప్పేటోడు లేడు, మరో ధైర్యం ఇచ్చేటోడు లేడు, నేనున్నానని చెప్పేటోడు లేడు. ఇవన్నీ వల్ల ఏమైతున్నది? కార్యకర్తలు నిరుత్సాహం వచ్చింది, విస్తేజం వచ్చింది. ఎందుకు? రేపు ఎంపీటీసీ వస్తారు. ఎవరిని చూసి ఉంటారు? ప్రజలకి నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? క్లియర్. మేము జీవన్ రెడ్డి చూస్తే ఉండేది 23 చెప్పింది అదే, ఇప్పుడు కూడా చెప్పింది. మాకు కేసీఆర్ ఇష్టం. ఇప్పుడు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ అంటే ప్రజలకు కొంత అనుమానం పెరిగింది. కేసీఆర్ క్రేజీ పెరిగింది, టీఆర్ఎస్ క్రేజీ పెరిగింది. ఎందుకు అంటే కాంగ్రెస్ భయపడరు. ఏదైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫెయిల్ వల్ల పెరిగింది. కానీ ఇక్కడ ఏమున్నది? ఇక్కడ ఏదో స్టేజ్ ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఆడనాయకత్వం ఇమ్మీడియట్ ఇట్లాంటి అరాచకవాదాలు ఏదైతే కబ్జా కొట్టడం, ఏదైతే ప్రజల్ని కార్యకర్తలను కేసులు వేస్తున్నాం, ప్రజల్ని దోపిడీ చేస్తున్నాం, భూములు గుంచుకున్నాం, జాగాలు గుంచుకున్నాం, వీళ్ళు తక్షణం పక్కన జరిగితే బ్రహ్మాండమైన కేసీఆర్ గారి పార్టీకి ఇలా టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన అవకాశం ఉంటాయి. ఎంపీటీసీ కానీ డిఎంఎల్ కానీ దీనికి పోగలటువంటి శక్తి కేరళలో ఉన్నది. కేవలం జీవన్రెడ్డి ప్రవర్తనపై చాలా మంది సైలెన్స్ అయిపోయారు. సైలెన్స్ అయితే మాత్రం రేపటి ఎన్నికల మాత్రం గెలిచే ప్రసక్తే లేదు, పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కై డబ్బులు పంపించి ఆయన ఓడగొట్టాలని విషయ ప్రయత్నం చేసిన వెంట నిజం కాదా? అలాగే ఇక కాన్స్టిట్యూన్సీలో తర్వేద సర్పంచ్ కోసం మాజీ ఎంపీ రవి గారు సర్పంచ్ పోటీ చేస్తే నువ్వు నీ భార్య టిఆర్ఎస్ కార్యకర్త ఎంపీపీ మాజీ ఎంపీపీ నేను నీ భార్య ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసి తన కుటుంబ సభ్యులు తన సుట్టమని ఇతర పార్టీ వ్యక్తిని గెలిపించి ఆయనను నిట్ట నిలువున బర్బాద్ చేసింది నిజమా కాదా? అదే కాకుండా నియోజకవర్గంలో నీకు ప్రశ్నించే గొంతు కంటే నీకు పడదు. ప్రశ్నించడం అంటేనే నీ ఒళ్ళంతా జలదరింపు. అట్లాగే తనకు వ్యతిరేకంగా గాని కవితలకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కానీ టార్గెట్ గా చేసి నియోజకవర్గంలో దాదాపు ఒక 10 మందిలపై అక్రమ కేసు పెట్టింది నిజమా కాదా? ఒకటి లంకంపల్లి మాజీ సర్పంచ్ ప్రసాదరావుపై, అలాగే బీసీబీ డైరెక్టర్ మోహన్ రావుపై ఎస్సీ యాక్ట్ పెట్టించింది నువ్వేనా కాదా? ఇది 100% నువ్వే. ఎందుకంటే మేము అందరం నీ ఎవడే ఉన్నాం కాబట్టి ప్రతి క్షణం నువ్వేది చెప్తున్నావు అనేది ప్రతి కార్యకర్తకు తెలుసు. అలాగే మైలారం బాలు అనే ఎంఆర్పిఎస్ కార్యకర్తది కారుగాల పెట్టింది నువ్వేనా కాదా అనేది చెప్పాలా? ఎందుకంటే నీ ఎప్పటిది నీలోనే ఆ కారుగాల పెట్టిండ్రు అది అనే విషయం జనమందరికి తెలుసు, పోలీసులకు తెలుసు. అయినా నీ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఎన్నో రకాలు చేసి ఆఖరికి చివరికి అటు తిప్పి అర్గుల్ సురేష్ అనే నేను నా మీద కారుగాల పెట్టించిందని కేసులు మోపడానికి విషయ ప్రయత్నాలు చేసినావు. ఎందుకు అనంటే నేను ప్రశ్నించిన. నేనేమని ప్రశ్నించిన? 2018లో ఎన్నికల కంటే ముందు కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఒక 500 మంది సీనియర్ మళ్ళీ ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ సీనియర్లు అందరూ ఏమన్నారంటే, అరే నాయన ఈ జీవన్ రెడ్డి మనం వేయలేము, ఎందుకంటే కార్యకర్తలు అంటే కుక్కల కంటినం. అవ్వ అక్క ఎన్ని తిట్టిండో అవన్నీ గుర్తు. నా కళ్ళ మొదటే మాజీ ఎంపీ పోతున్నారు సైను. ఇక మామూలుగా నేను ఈ మైకులో చెప్పలేను. ఎందుకు అంటే ఆయన ఒక ఎంపీపీ, ఒక గౌరవ సభ్యుడు, గౌరవ పబ్లిక్ నుంచి ఎన్నికయ్యాడు. అసలు కుక్క కంటినం తిట్టాడు. అలాగే చైర్మన్, మాజీ చైర్మన్లు, ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్లు బబులీ కావచ్చు, ఇప్పుడున్న చైర్మన్
మాజీ పండిత్ పవన్ ఎంత ఘోరం అంటే అసలు ప్రజాప్రతినిధులు కానీ తోటి కార్యకర్తలు కానీ హీనంగా కుక్కల కంటే హీనంగా చూసాడు. అసలు వీళ్ళందరూ నా జీతగాళ్ళు, ఈ టిఆర్ఎస్ పార్టీ నా జాగిరి, మా ఏజెంట్ సంపాదించిన జాగిరి అనే భావాన్ని చూపించాడు. కానీ టిఆర్ఎస్ పార్టీ అనేది గౌరవ కేసీఆర్ గారు వారు 20 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి ఒక పార్టీ వ్యక్తి ఎన్నో ఒడిదుడుకులు చేసి ఇలా చావు నోట్లే తల పెట్టి తెలంగాణ తెచ్చి తెలంగాణ వంటి ఒక అద్భుతమైన తెలంగాణ నిర్మిస్తే ఇట్లాంటి గుంటనక్కలు వచ్చి 6 నియోజకవర్గాన్ని టిఆర్ఎస్ పార్టీని సర్వం చేసి ఇవాళ పెట్టారు. అలాగే అది కాకుండా ఇంకా ఏమంటే సొంత పార్టీపై కార్యకర్తలపై కేసులు బుక్ అనేది ఆయన కామన్. అలాగే సరే ఆయన ఎమ్మెల్యే తమ్ముడు గారు ఉన్నారని ఎవరెవరు వస్తారు. ఒక అమాయకులటువంటి వ్యక్తుల ద్వారా కోట్ల రూపాయలు ఈ తమ్ముడు వినేసి అల్ల పెట్టిస్తా ఇలా పెట్టిస్తా అని చెప్పి కోట్ల రూపాయలు ఇలా పరేషాలు ఉన్నారు. అలా చిట్టపురతను ఒక ఎన్ఆర్ఐ, ఆ ఎన్ఆర్ఐ దేవుడికి సేవ చేద్దాం, దేవుడి కోసం చేద్దాం అంటే అరే నీ పేరు మీద కాంట్రాక్ట్ తీస్తున్నా, దేవుడు పుట్టకు నువ్వు పనిచేయాలా, నీకే బిల్లు ఇప్పిద్దని చెప్పేసి చివరికి ఆ బిల్లు ఇవ్వకుండా ఆ చిట్టపురైన ఇవాళ ఉరిపెట్టుకునే పరిస్థితి ఉన్నది. అలాగే నేను నా కళ్ళ ముందర జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఇదేంటి మాల్ జీవన్ రెడ్డి మాల్ సడక్ ప్రమోద్ అంజాగూడ ఫస్ట్ వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ అయింది. వాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళతో ఏలేని పరిస్థితి. అప్పటికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్కై డబ్బులు పంపించి ఆయన ఓడగొట్టాలని విషయ ప్రయత్నం చేసిన వెంట నిజం కాదా? అలాగే ఇక కాన్స్టిట్యున్సీలో తర్వేద సర్పంచ్ కోసం మాజీ ఎంపీపీ రవి గారు సర్పంచ్ పోటీ అయితే నువ్వు నీ భార్య టిఆర్ఎస్ కార్యకర్త ఎంపీపీ మాజీ ఎంపీపీ నేను నీ భార్య ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసి తన కుటుంబ సభ్యులు తన సుట్టమని ఇతర పార్టీ వ్యక్తిని గెలిపించి ఆయనను నిట్ట నిలువున బర్బాద్ చేసింది నిజమా కాదా? అదే కాకుండా నియోజకవర్గంలో నీకు ప్రశ్నించే గొంతు కంటే నీకు పడదు. ప్రశ్నించడం అంటేనే నీ ఒళ్ళంతా జలదరింపు. అట్లాగే తనకు వ్యతిరేకంగా గాని కవితలకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను గాని టార్గెట్ గా చేసి నియోజకవర్గంలో దాదాపు ఒక 10 మందిలపై అక్రమ కేసు పెట్టింది నిజమా కాదా? ఒకటి లంకంపల్లి మాజీ సర్పంచ్ ప్రసాదరావుపై, అలాగే బీసీబీ డైరెక్టర్ మోహన్రావుపై ఎస్సీ యాక్ట్ పెట్టించింది నువ్వేనా కాదా? ఇది 100% నువ్వే. ఎందుకంటే మేమందరం నీ ఎవడే ఉన్నాం కాబట్టి ప్రతి క్షణం నువ్వేం చెప్తున్నావు అనేది ప్రతి కార్యకర్తకు తెలుసు. అలాగే మైలారం బాలు అనే ఎంఆర్పిఎస్ కార్యకర్తది కారు పెట్టింది నువ్వేనా కాదా అనేది చెప్పాలా? ఎందుకంటే నీ ఎప్పటిది నీలోనే ఆ కారు పెట్టిండ్రు అది అనే విషయం జనమందరికి తెలుసు, పోలీసులకు తెలుసు. అయినా నీ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఎన్నో రకాలు చేసి ఆఖరికి చివరికి అటు తిప్పి అర్జున్ సురేష్ అనే నేను నా మీద కారు పెట్టించడానికి కేసులు మోపడానికి విషయ ప్రయత్నాలు చేసినావు. ఎందుకు అనంటే నేను ప్రశ్నించిన. నేనేమని ప్రశ్నించిన 2018లో ఎన్నికల కంటే ముందు కాన్స్టిట్యూన్సీలో దాదాపు ఒక 500 మంది సీనియర్ మళ్ళీ ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ సీనియర్లు అందరూ ఏమన్నారంటే అరే నాయన ఈ జీవన రెడ్డితో మనం వేయలేము. ఎందుకంటే కార్యకర్తలంటే కుక్కల కంటినం అవ్వ అక్క ఎన్ని తిట్టిండు అవన్నీ గుర్తు. నా కళ్ళ మొదటే మాజీ ఎంపీ పోతున్నారు సార్. ఇక మామూలుగా నేను ఈ మైకులో చెప్పలేను. ఎందుకు అంటే ఆయన ఒక ఎంపీపీ, ఒక గౌరవ సభ్యుడు, గౌరవ పబ్లిక్ నుంచి ఎన్నికయ్యాడు. అసలు కుక్క కంటినం ఇచ్చాడు. అలాగే చైర్మన్, మాజీ చైర్మన్, ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ బబులే కావచ్చు, ఇప్పుడున్న చైర్మన్ మాజీ పండిత్ పవన్ ఎంత ఘోరం అంటే అసలు ప్రజాప్రతినిధులు కానీ తోటి కార్యకర్తలు కానీ హీనంగా కుక్కల కంటే హీనంగా చూసాడు. అసలు వీళ్ళందరూ నా జీతగాళ్ళు, ఈ టిఆర్ఎస్ పార్టీ నా జాగిరి, మా ఏజెంట్ సంపాదించిన జాగిరి అనే భావాన్ని చూపించాడు. కానీ టిఆర్ఎస్ పార్టీ అనేది గౌరవ కేసీఆర్ గారు వారు 20 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి ఒక పార్టీ వ్యక్తి ఎన్నో ఒడిదుడుకులు చేసి ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.